జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు మహేష్ అండి. మాకు ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగానే మేము ప్రైవేట్ జాబులు చేస్తుంటాం. ఇంతకుముందు జాబులు చేస్తున్నప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాడు కదా అని జాబులు బంద్ చేసుకుని వచ్చినాము. 6 నెలల్లో డిఎస్సి ఎగ్జామ్ అన్నాడు, గ్రూప్స్ ఎగ్జామ్ అన్నాడు, అన్నీ అన్నాడు. కానీ 6 నెలలు అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మనకి అడ్డంకి ఉంది. చేసిన తర్వాత ఎమ్మడి తక్షణమే అంటాడు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేయగానే ఉద్యోగ నోటిఫికేషన్లు, వరుస నోటిఫికేషన్లు, జనవరిలో జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ మన గద్వాల, ఇక్కడ మన తెలంగాణలో మాత్రం ఎటువంటి లేదు. ఓన్లీ ఒక మాయ మాటలు చెప్పుకుంటా ఫంక్షన్లు, పెళ్లిళ్ళు అటువంటి అటెండ్ అవుతున్నాడు. కాబట్టి నిరుద్యోగులను మాత్రం ఆయన ఒక్క మాటలో గుర్తించుకోలేదు. మా ఓట్లతోనే ఆయన గెలిచినాడు. మాకు 100 రోజుల్లో 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాడు. 25,000 మెగా డిఎస్సీ అన్నాడు, 25,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అన్నాడు. ఏం వేయలేదు ఇప్పటివరకు. మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడంటే ఎమ్మెల్సీ విద్యార్థుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చి మనం మలకిస్తాడని మేము అనుకుంటున్నాం. అప్పుడు ఏదో మా ప్రతాపం చూపిస్తామని మా నిరుద్యోగ చేసి నుంచి అందరు కూడా తెలియజేస్తున్నాం. ఖబర్దార్.